వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే. సో మనం కంటిన్యూస్ గా పాలిటీ క్లాసులు చేసుకుంటూ వచ్చాం అండ్ సోర్సెస్ అనే అంశం కూడా చూసాం. అంటే ఏ దేశం నుంచి భారత రాజ్యాంగంలో ఏ అంశాన్ని తీసుకున్నారు అన్న టాపిక్ చర్చించి ఆ తర్వాత వరుసగా 2 డేస్ మనము కరెంట్ పాలిటీ ట్రెండ్స్ చూసాము. సో ఇప్పుడు రెగ్యులర్ పాలిటీ క్లాసెస్ ని కంటిన్యూ చేద్దాము. సో అంతకన్నా ముందు ఆస్పిరెంట్స్ కి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అతి త్వరలో మనకు తెలంగాణలో నోటిఫికేషన్స్ అనేవి రానున్నాయి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో జనవరిలో క్యాలెండర్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కరెంట్ అఫైర్స్, జనరల్ స్టడీస్, జీకే అంశాలపై పట్టుండే ఆస్పిరెంట్స్ మాత్రమే సక్సెస్ సాధిస్తారు. కావాలంటే మీరు ఒక్కసారి ప్రీవియస్ పేపర్లు చూస్తే మీకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సో ₹99K ఎవ్రీడే కరెంట్ అఫైర్స్ ప్లస్ పీడిఎఫ్ ను మీకు వ్యోమ అందిస్తూ ఉంది. సో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆస్పిరెంట్స్ అందరినీ కూడా కోరుతూ ఉన్నాము. అదేవిధంగా ఆర్ఆర్బి ఎన్టీపీసీ మనకి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే కొనసాగుతున్నాయి. 20 గ్రాండ్ టెస్ట్లను వ్యోమ మీకు కేవలం ₹49కే అందిస్తూ ఉంది. అంటే ఒక్కొక్క ఎగ్జామ్ కు మీకు అవుతున్న వ్యయం సుమారుగా ₹2.50 మాత్రమే. సో ఈ అవకాశాన్ని కూడా మీరు వినియోగించుకోండి. సో ప్రిపరేషన్ లో ఎక్కడ ఉన్నామో మీకే తెలిసిపోతుంది. దీన్ని బట్టి మీరు మీ ప్రిపరేషన్ స్ట్రాటజీని మార్చుకునే అవకాశం కూడా ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్దాం. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రధాన లక్షణాలను చర్చిద్దాం. ఇది ఇంపార్టెంట్ అంటే గ్రూప్ 1 మెయిన్స్ రాసే అభ్యర్థులకు కూడా ఇంపార్టెంట్. నేరుగా భారత రాజ్యాంగ ప్రధాన లక్షణాలను చర్చించండి లేదా రాయండి, విశ్లేషించండి అట్లా అడుగుతూ ఉంటారు. అయితే మూసా ధోరణిలో రాయకుండా కాస్త డిఫరెంట్ గా రాయాలి. కరెంట్ ఇష్యూస్ ఏమున్నాయి అన్న అంశాన్ని తీసుకుంటూ చర్చిస్తూ ఉండాలి. సో అయితే ఇక్కడ మనం ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చర్చించుకుంటూ వెళ్దాం. సో భారత రాజ్యాంగం సుదీర్ఘమైన లిఖిత రాజ్యాంగం. మోర్ దాన్ 1 lakh వర్డ్స్ ఉంటాయి మన భారత రాజ్యాంగంలో. అండ్ ప్రపంచంలో మీరు ఏ రాజ్యాంగం తీసుకున్నా ఇంత సుదీర్ఘంగా ఉండదు. అయితే భారతదేశ రాజ్యాంగం అన్నది ఎందుకు ఇంత సుదీర్ఘమైంది అని ఒక్కసారి ప్రశ్నిస్తే మీకు చాలా అంశాలు ఇందులో భాగంగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మైనారిటీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా ఒక పరిపూర్ణ సమాఖ్యలో రాష్ట్రాలకు కూడా ప్రత్యేకమైన రాజ్యాంగాలు ఉంటాయి. అంటే ఒక ఫెడరల్ దేశానికి, ఒక సమాఖ్య దేశానికి, అమెరికా లాంటి సమాఖ్య దేశానికి కేవలం కేంద్ర ప్రభుత్వ పనితీరు చర్చిస్తే సరిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే తమ రాజ్యాంగాలను రాసుకుంటాయి. కానీ భారతదేశం అలా కాదు. దేశం మొత్తానికి ఒకే ఒక రాజ్యాంగం ఉంది. అసలు ఒక రాజ్యాంగం ఉండడం అనేది ఒక సమాఖ్య లక్షణం అయితే, దేశం మొత్తానికి ఒకే ఒక రాజ్యాంగం ఉండడం అన్నది మనకు ఒక పూర్తి స్థాయి ఏకకేంద్ర ప్రభుత్వ లక్షణంగా మనం చెప్పొచ్చు. సో కాబట్టి కేంద్ర ప్రభుత్వం పనితీరు, రాష్ట్ర ప్రభుత్వాల పనితీరు, అన్ని అంశాలను, మైనారిటీలో ఉండే అంశాలను అన్నిటిని కూడా ప్రస్తావించింది. అండ్ అదే విధంగా రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వము, రాజ్యము, వాటి పాలనా తీరు, పరిపాలనా అంశాలు వీటికే చర్చించకుండా ప్రజల సాంఘిక ఆర్థిక లక్షణాల్లో మార్పులు తీసుకురావాలని భావించింది. ఆ అంశాలను కూడా రాజ్యాంగంలో చేర్చడం మూలంగా భారత రాజ్యాంగం చాలా సుదీర్ఘమైంది. రైట్. సో ఈ విధంగా మనకు అదే విధంగా సోర్సెస్, మనం ముఖ్యంగా 1935 భారత ప్రభుత్వ చట్టం నుంచి చాలా అంశాలను మనము తీసుకున్నాము. సో ఈ నేపథ్యంలో భారత రాజ్యాంగం ఎంతో సుదీర్ఘంగా రాయాల్సి వచ్చింది. అదేవిధంగా సంక్లిష్టత, సరళతల సమ్మిళితం, బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్ అని అంటాం ఇంగ్లీష్ లో. బోత్ రిజిడ్ అండ్ ఫ్లెక్సిబుల్. సో భారత రాజ్యాంగము రిజిడ్ గా ఉంటుంది, అదేవిధంగా భారత రాజ్యాంగము చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అంటే ఏంటి అంటే మనము సవరణలు అన్న అంశం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తాం. ఏ రాజ్యాంగాన్ని అయితే అత్యంత తేలికగా మనం సవరించగలమో అట్లాంటి రాజ్యాంగాన్ని మనం ఫ్లెక్సిబుల్ అని అంటాం. చాలా ఫ్లెక్సిబుల్ గా, చాలా ఈజీగా రాజ్యాంగాన్ని సవరిస్తారు. అదేవిధంగా ఏ రాజ్యాంగాన్ని అయితే మనం సవరణ చేయడము చాలా క్లిష్టంగా ఉంటుందో దాన్ని రిజిడ్ లేదా సంక్లిష్ట రాజ్యాంగ వ్యవస్థ అని అంటారు, బాగా రిజిడ్ గా ఉంటే. సో భారత రాజ్యాంగం ఇందులో ఏది ఫ్లెక్సిబుల్ కేటగిరీనా, రిజిడ్ కేటగిరీనా అంటే రెండు. సో కొన్ని అంశాలు భారత రాజ్యాంగంలో మనం చాలా తేలికగా సవరించవచ్చు, కానీ కొన్ని అంశాలు చాలా చాలా సంక్లిష్టము.
ఫర్ ఎగ్జాంపుల్ భారత రాజ్యాంగంలో 10% రిజర్వేషన్ ను అగ్రవర్ణ పేదలకు అందించారు. దీనికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ మనకు కేవలం వారం వ్యవధిలోనే పూర్తయింది. అంటే ఒక్కసారి గమనిస్తే భారత రాజ్యాంగాన్ని సవరించడం ఇంత తేలిక అనిపించేలా ఉంటుంది. కానీ అదే విధంగా మీరు జిఎస్టి గాన చూస్తే జిఎస్టి 2000 సంవత్సరంలో తన ప్రస్థానం కొనసాగిస్తే, అంటే 2000 సంవత్సరంలో దీన్ని తీసుకురావాలని భావిస్తే 2017 సంవత్సరం కానీ సాకారం కాలేదు. సో ఎందుకంటే రాజ్యాంగాన్ని సవరించడం అంత క్లిష్టంగా మారింది. కొన్ని సందర్భాల్లో ఈజీగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో చాలా సంక్లిష్టంగా ఉంటుంది. ఎందుకలా అనంటే మనకు 7వ షెడ్యూల్ ఉంది. 7వ షెడ్యూల్లో కేంద్రము రాష్ట్రం 2 ఉంటాయి. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా ఈ 3 కూడా ఉంటాయి. సో ఎప్పుడైనా ఈ రాష్ట్ర జాబితాలోని అంశాలు లేదా కేంద్ర జాబితాలోని అంశాలు మార్చాల్సి వచ్చినప్పుడు అప్పుడు రాజ్యాంగాన్ని సవరించాలి అంటే 50% రాష్ట్రాలు ఒప్పుకోవాలి. అలాంటి సందర్భాల్లో రాజ్యాంగం అనేది బాగా రిజిడ్ గా ఉంది, చాలా సంక్లిష్టంగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటారు. సో ఈ విధంగా భారత రాజ్యాంగం అనేది చాలా సంక్లిష్టంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, చాలా సరళంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. రెండిటి మిళితమే భారత రాజ్యాంగంగా మనము చెప్పుకోవచ్చు. అండ్ దెన్ అదేవిధంగా బలమైన కేంద్రం కలిగిన సమాఖ్య. సో భారతదేశంలో మనకు కేంద్ర ప్రభుత్వం అనేది చాలా బలమైంది. ఇందుకు చాలా అంశాలు ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్ నియామకము, అదేవిధంగా మనకు అధికారాల విభజన, లిఖిత రాజ్యాంగం, రాజ్యాంగ ఆధిక్యత, ఇట్లాంటివి సమాఖ్య లక్షణాలు ఉన్న భారతదేశంలో బలమైన కేంద్రం ఉంది. మీకు ఇట్లాంటివి ఎప్పుడైనా టాపిక్స్ వచ్చినప్పుడు మీరు ఈజీగా గుర్తుంచుకునే పద్ధతి నేను చెప్తాను. ఏం లేదు, రాజ్యాంగంలో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అలా వెళ్తూ ఉండాలి. సో అంటే ఖచ్చితంగా మీరు పార్ట్స్ అన్ని తెలుసుకోవాలి. సో ఎలాగో క్లాస్ లో నేను ఆల్ పార్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, బట్ మీరు కూడా ప్రతి పార్ట్ నేర్చుకోవాలి. మనం రాజ్యాంగానికి సంబంధించిన ఏదైనా అంశాన్ని చర్చించాలి అని అన్నప్పుడు పార్ట్ 1 లో ఎలా ఉంది, పార్ట్ 2 లో ఎలా ఉంది, పార్ట్ 3 దీనికి రిలవెన్స్ ఏంది అనేది మనం చర్చించుకుంటూ వెళ్ళాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశం బలమైన కేంద్ర సమాఖ్య, దీన్ని నేను పార్ట్ 1 తో చర్చిస్తున్నాను. సో పార్ట్ 1 లో ఏముంటుంది, మనకు భారతదేశంలో వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి. సో భారతదేశంలో ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలంటే పార్లమెంట్ కు చాలా తేలికైన పని. రాష్ట్ర శాసనసభ ఆమోదించినా ఆమోదించకపోయినా మరి రాష్ట్రాలను విడగొట్టొచ్చు. అంటే రాష్ట్రాలను విడగొట్టడం ద్వారా కేంద్రం బలోపేతం అవుతుంది. సో అదేవిధంగా భారత రాజ్యాంగంలో 2వ భాగంలో మనకు పౌరసత్వం అన్న అంశం ఉంటుంది. సో భారతదేశంలో పౌరసత్వం అనేది కేంద్రానికి సంబంధించిన అంశము. ఏ వ్యక్తి అయినా సరే మన దగ్గర భారతీయుడిగానే గుర్తింపు ఉంటుంది, అంతేగాని రాష్ట్రాలకు సంబంధించిన గుర్తింపు ఏమీ ఉండదు. సో అంటే మనకు పౌరసత్వం అంశము కేంద్రం దగ్గర ఉన్న మూలంగా మరి ఏక పౌరసత్వం ఉంది కాబట్టి కేంద్రం బలమైంది. సో ఈ విధంగా మనం చర్చించుకుంటూ వెళ్ళాలి. అదే విధంగా గవర్నర్ ను అపాయింట్ చేయడము, ఎమర్జెన్సీ అధికారాలు కేంద్ర ప్రభుత్వం దగ్గరే ఉండడము, అదే విధంగా ఉమ్మడి జాబితాలోని అంశాలు అటు కేంద్రము ఇటు రాష్ట్రము 2 చట్టం చేసినప్పుడు అవి ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటే కేంద్రం చట్టమే చెల్లుతుంది. సో ఇటీవలి కాలంలో మనం కొన్ని అంశాలు చూడొచ్చు. పంజాబ్ రాష్ట్రము తాజాగా తెచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఒక అసెంబ్లీ తీర్మానాన్ని ఆమోదించింది. మరి అయినప్పటికీ ఇప్పుడు రైతులు ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఇప్పుడు పంజాబ్ రైతులు ఎక్కువగా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు పంజాబ్ అసెంబ్లీ వాటిని తిరస్కరించిన ఎందుకు పంజాబ్ రైతులు తీవ్ర స్థాయిలో ఈ చట్టాలను వ్యతిరేకిస్తున్నారు అనంటే, సో కేంద్రము రాష్ట్రం ఇవి 2 ఒకదానికొకటి పరస్పరం భిన్నంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మనకు కేంద్ర చట్టమే చెల్లుతుంది. ఈ విధంగా మనకు భారత రాజ్యాంగంలో బలమైన కేంద్రాన్ని కలిగి ఉంది. బలమైన కేంద్రాన్ని మనం ఈ విధంగా సమర్థించవచ్చు అన్నమాట. ఇంకా చాలా అంశాలు ఉన్నాయి, మనం ముందుకు వెళ్ళినప్పుడు డిస్కస్ చేద్దాం. అదే విధంగా స్వతంత్ర న్యాయ వ్యవస్థ అండ్ ద్విసభా విధానము. ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఉండడం అన్నది ఒక సమాఖ్య లక్షణం. అయితే భారతదేశంలో ఈ విధంగా మనకు ఒక స్వతంత్ర న్యాయ వ్యవస్థ అనేది ఏర్పాటైంది. సో భారత రాజ్యాంగంలో మనకు 3 అంగాలు స్పెసిఫిక్ గా ఉన్నాయి. ఎవరి అధికారాలు ఎవరి బాధ్యతలు వాళ్ళకు స్పష్టంగా పేర్కొన్నారు. శాసన వ్యవస్థ శాసనాలు చేయడానికి పరిమితం అవుతే, కార్యనిర్వాహక వ్యవస్థ మనకు ఆ శాసనాలను అమలు చేస్తూ ఉంది. ఇలా శాసనాలు అమలు చేయడంలో
ఏ మేరకు రాజ్యాంగ అమలు ఉంది అన్న అంశాన్ని మనకు స్వతంత్ర న్యాయ వ్యవస్థ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉంటుంది. అదేవిధంగా కేంద్ర స్థాయిలో మనకు ద్విసభా విధానం అనేది మ్యాండేటరీ. సో రాజ్యసభ, లోక్సభ రెండు ఉంటాయి. ఈ సిస్టమ్ అనేది మనకు 1919 చట్టం ప్రకారము ఏర్పాటైందని చెప్పుకోవచ్చు. అది ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. దీనికి బీజం ఎక్కడ ఉంది అని అంటే 1919లో వచ్చిన మాంటెక్ జేమ్స్ రిఫార్మ్స్ లో మనకు ఉంది అని చెప్పుకోవచ్చు ఈ ద్విసభా విధానం అన్నది. సో ద్విసభా విధానంలో మనకు దిగువ సభను లోక్సభ అని, ఎగువ సభను రాజ్యసభ అని అంటున్నాం మనం. సో ఈ లోక్సభ, రాజ్యసభలో రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. సో రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహించే ఒక సభ ఉండడం అన్నది ఒక సమాఖ్య లక్షణం. అయితే ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కలా ఈ ప్రాతినిధ్యం ఉండడం, జనాభా ఆధారంగా ఈ ప్రాతినిధ్యం ఉండడం అన్నది మనకు ఏకకేంద్ర లక్షణంగా చెప్పొచ్చు. సో ఏకకేంద్ర లక్షణం వర్సెస్ సమాఖ్య లక్షణం అని ఒక ప్రత్యేక డిస్కషన్ అది చేద్దాం మనం తర్వాత. నెక్స్ట్ పార్లమెంటరీ తరహా ప్రభుత్వము. సో మనం అమెరికాకు మనకు మౌలికమైన తేడా ఇక్కడే స్పష్టంగా మనం చూడొచ్చు. ఏంటి అని అంటే భారతదేశంలో సో ఇప్పుడు మనం చూస్తే శాసన వ్యవస్థ ఉంది. శాసన వ్యవస్థలో కేంద్ర స్థాయిలో చెప్తున్నాను నేను, లోక్సభ, రాజ్యసభ ప్లస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఈ మూడు వ్యవస్థలు కలిసి మనకు శాసన వ్యవస్థ అంటాం. అదేవిధంగా కార్యనిర్వాహక వ్యవస్థలో ముందుగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆ తర్వాత మంత్రిమండలి, ఆ తర్వాత మనకు అటార్నీ జనరల్ వస్తారు. ఆర్టికల్ 76 ప్రకారం అటార్నీ జనరల్ వస్తారు. సో మనం జాగ్రత్తగా గమనిస్తే శాసన వ్యవస్థలో, కార్యనిర్వాహక వ్యవస్థలో కామన్ గా ఉన్నది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అదే విధంగా మంత్రిమండలిలోని సభ్యులు. ఇక్కడ గాన మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశంలో ఒక వ్యక్తి మంత్రి కావాలి అంటే ఎయిదర్ లోక్సభలో కానీ లేదా రాజ్యసభలో కానీ ఖచ్చితంగా సభ్యుడై ఉండాలి. అలా సభ్యుడు కాని వాడు 6 నెలల్లో ఏదో ఒక సభకు ఎన్నిక కావాలి. అలా కాని పక్షంలో అతని సభ్యత్వము, అతను మంత్రిగా కొనసాగలేడు, అది సాధ్యం కాదు. అదేవిధంగా ఈ మంత్రి మండలికి లోక్సభలో ఖచ్చితంగా మెజారిటీ అనేది ఉండాలి. అంటే భారతదేశంలో మంత్రి మండలి సమిష్టిగా లోక్సభకు బాధ్యత వహిస్తుంది, జవాబుదారీగా ఉంటుంది. లోక్సభలో మెజారిటీ ఉన్నంత కాలం మాత్రమే కొనసాగుతుంది. ఇలా మెజారిటీ లేక ఎందరో ప్రధానులు రాజీనామా చేయడమో, ప్రభుత్వం పడిపోవడమో జరిగింది. సో మొరార్జీ దేశాయికి జరిగింది, అదేవిధంగా చరణ్ సింగ్ జరిగింది, బీపీ సింగ్ ఇది ఎదుర్కొన్నారు, అదేవిధంగా దేవగౌడ ఎదుర్కొన్నారు, ఐకే గుజరాల్ ఎదుర్కొన్నారు. ఒకసారి వాజ్పేయి కూడా మెజారిటీ లేక రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విధంగా ఒక్క ఓటు తేడాతో ఒకసారి వాజ్పేయి తన ప్రభుత్వానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఈ విధంగా లోక్సభ మొత్తం మంత్రి మండలి అనేది లోక్సభకు జవాబుదారీగా ఉంటుంది. సో అకౌంటబిలిటీ ఉంటుంది. అదే మనం గాన అమెరికా తీసుకుంటే ప్రెసిడెంట్ కార్యనిర్వాహక అధికారి, అదేవిధంగా ఆ దేశ పార్లమెంట్ కాంగ్రెస్ అని అంటాం. అక్కడ మెజారిటీతో సంబంధం లేదు. ప్రెసిడెంట్ అనేవాడు ఎందుకు అవుతాడు? సో ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయాలను ఆ దేశ శాసన వ్యవస్థ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ దేశ శాసన వ్యవస్థ చేసిన తీర్మానాలను ప్రెసిడెంట్ ఆమోదించాల్సి ఉంటుంది. ఈ విధంగా అక్కడ మనకు ఒక పార్లమెంట్ తరహా ప్రభుత్వం అనేది ఏర్పడలేదు. భారతదేశంలోనే మనకు పార్లమెంట్ తరహా ప్రభుత్వం అనేది ఉంది. ఇది వెస్ట్ మినిస్టర్ మోడల్ అని అంటాం. దీన్ని మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే బ్రిటిష్ నుంచి స్వీకరించాము. సో ఎందుకనంటే అప్పటి వరకు మనం ఈ తరహా విధానానికి బాగా అలవాటు పడి ఉన్నాం కాబట్టి సో దీనికి మన దేశం మొగ్గు చూపిందని చెప్పవచ్చు. అదేవిధంగా ప్రాథమిక హక్కులు. సో మొత్తం ఈ భారతదేశ భూభాగం మనం ఏదైతే అనుకుంటున్నామో ఈ మొత్తం భారతదేశ భూభాగంలో ఎప్పుడు కూడా భారత పౌరులు ప్రాథమిక హక్కులను కలిగి ఉండలేదని చెప్పొచ్చు. రైట్, ఎందుకంటే రాచరిక వ్యవస్థనే భారత్ లో కొనసాగింది. రాచరిక వ్యవస్థలో మరి శాసన వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు అధిపతి ఒక్కరే చెలాయిస్తారు. అలాంటి రాచరిక వ్యవస్థలో సాధారణంగా పౌరులకు అనేవి ప్రాథమిక హక్కులు అనేవి అందవు. కానీ భారతదేశంలో చాలా ఎలాబొరేటెడ్ గా ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకు పార్ట్ 3 కంప్లీట్ గా ప్రాథమిక హక్కులకు ఉంటుంది. సో ఇవన్నీ కూడా భారత రాజ్యాంగంలో చాలా సుదీర్ఘంగా అందించారు. అదేవిధంగా మైనార్టీలకు ఉండే హక్కులు సో ఇవన్నీ కూడా అండ్ కొన్ని సాంఘిక ఆర్థిక భారతదేశంలో ఉన్న సాంఘిక ఆర్థిక పరిస్థితుల నుంచి కొన్ని వర్గాల వారిని సంరక్షించేందుకు కోసం కూడా ప్రాథమిక హక్కులను చేర్చారు. మనకు ఆర్టికల్ 24, 25 అవే చెప్తాయి. సో అదేవిధంగా మనకు సమానత్వ హక్కు, స్వాతంత్ర్య హక్కు, మత స్వాతంత్ర్య హక్కు, రాజ్యాంగ పరిహార హక్కు కూడా ఇచ్చారు. రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ అని చెప్తామన్నమాట. ఈ విధంగా
సుదీర్ఘమైన ప్రాథమిక హక్కులను కలిగి ఉన్న దేశంగా భారతదేశంని మనం చెప్పుకోవచ్చు. సో సంక్షేమ రాజ్య భావన అనేది ఈ ప్రాథమిక హక్కుల ద్వారా లభిస్తుంది. సంక్షేమ రాజ్య భావన. సో ఏ విధంగా సంక్షేమం అనేది ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్లను కల్పిస్తుంది. రిజర్వేషన్లు ఎవరికి అంటే వెనుకబడిన సామాజిక వర్గాలకు. అయితే ఆర్థిక ప్రాతిపదిక అన్నది రాజ్యాంగంలో లేదు. రాజ్యాంగంలో కేవలం సామాజిక అంశం కారణంగానే వెనుకబాటుతనాన్ని గుర్తించారు. ఆ విధంగా ఎంతో కాలంగా, సో వేల సంవత్సరాలుగా వివక్షకు గురైన ఆ సామాజిక వర్గం కూడా ఇతరులలాగే ఒక లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అనేది ఈక్వల్ చేయడం కోసం, వారిని కూడా ఉన్నత స్థితిలోకి తీసుకురావడం కోసం సంక్షేమ రాజ్య భావన అనేది కూడా మనకు స్పష్టంగా భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి భారత రాజ్యాంగంలో. అయితే ఇవి మూల రాజ్యాంగంలో లేవు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని తీసుకొని 4A చేర్చారు. అండ్ అదే విధంగా భారతదేశంలో ఆదేశిక సూత్రాలు కూడా ఉన్నాయి. సో ఇంతకుముందు నేను మీకు చెప్పినట్టు ఆదేశిక సూత్రాలు సంక్షేమ రాజ్యాన్ని తీసుకురావడానికి, ప్రజల సాంఘిక ఆర్థిక అవసరాల్లో మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించినవి. సో ప్రాథమిక హక్కులు మనకు 3వ భాగంలో చర్చిస్తే, ఆదేశిక సూత్రాలను 4వ భాగంలో పార్ట్ 4లో డిస్కస్ చేశారు. పార్ట్ 4లో రైట్. సో ఈ ఆదేశక సూత్రాలు మనకు ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ఉన్నాయి. వీటిని మనం ఐర్లాండ్ నుంచి స్వీకరించాము. ఐర్లాండ్ కూడా వీటిని స్పెయిన్ నుంచి తీసుకుంది. స్పెయిన్ వీటిని బాల్టిక్ కంట్రీస్ నుంచి తీసుకుంది. ఈ విధంగా ఒక చైన్ లాగా ఎస్టాబ్లిష్ అయినాయి అన్నమాట. సో చాలా ప్రపంచంలోని చాలా తక్కువ రాజ్యాంగంలో ఇలాంటి ఆదేశిక సూత్రాలు అనేవి కనపడతాయి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో స్టేట్ అంటే ఇక్కడ రాజ్యము అని అర్థం. సో ఈ వివరణ కూడా చాలా ఇంపార్టెంట్. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో స్టేట్ పాలసీ, ఇక్కడ స్టేట్ అని అంటే ఏంటి అంటే రాజ్యము అని అర్థము. ఈ రోజు ఒక ప్రభుత్వం కొత్తగా ఎన్నికైంది, ఎలా పాలించాలో ఎలా రూల్ చేయాలో తెలియట్లేదు అనుకోండి, అప్పుడు డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని యథావిధిగా అమలు చేస్తే అద్భుతమైన భారతదేశం అనేది ఆవిష్కృతం అవుతుంది. సో ఎందుకనంటే ఇందులో ఉండే సిద్ధాంతాలు, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లో సాంఘిక ఆర్థిక వృద్ధిని సాధించడానికి ఉద్దేశించినవి. అవి సాధిస్తే చాలు. అండ్ భారతదేశంలో ఏ పథకం ప్రారంభించినా సరే, ఏ పథకమైనా మీరు తీసుకోండి, ఈ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీని అమలు చేయడం కోసం ఉద్దేశించిందే అయి ఉంటుంది. ఇప్పటి నుంచి మీరు భారత ప్రభుత్వం ఏదైనా సరే ఒక కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు అనంటే, ఒక కొత్త పథకం అనేది వచ్చింది అనంటే, భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ను అమలు చేయడం కోసం దాన్ని తీసుకొచ్చారు అన్నది పరిశీలించాల్సి ఉంటుంది. అది ఖచ్చితంగా డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఏదో ఒక ఆర్టికల్ అయి ఉండి ఉంటుంది, ఖచ్చితంగా అయి ఉండి ఉంటుంది. ఉదాహరణకు 73, 74 రాజ్యాంగ సవరణలు ఉన్నాయనుకోండి. 73, 74 రాజ్యాంగ సవరణలు భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ అమలు చేయడానికి 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా స్థానిక ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు అంటే ఆర్టికల్ 40ని ఇంప్లిమెంట్ చేయడానికి అని చెప్పాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఆర్టికల్ 40లో మరి గాంధేయవాద ప్రిన్సిపల్ ఇది, స్థానిక పాలన, పంచాయతీలను, గ్రామాలను ఎంపవర్ చేయాలి అని చెప్పి మనకు ఆర్టికల్ 40 స్పష్టంగా చెప్తూ ఉంది. ఈ విధంగా మీరు ఏ ఆర్టికల్ తీసుకోండి, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇటీవలే వారసత్వ సంపదల పరిరక్షించాలని చెప్తున్నారు. ఆర్టికల్ 48 ను ఇంప్లిమెంట్ చేయడానికి అది తీసుకొచ్చారు. అదేవిధంగా ఇటీవలే చాలా లేటెస్ట్ గా మనకు కర్ణాటకలో గోవధ నిషేధాన్ని విధిస్తూ ఒక చట్టం చేశారు. ఇది పెద్ద రభస కూడా దారితీసింది అదే ఆ రాష్ట్ర అసెంబ్లీలో. అదేవిధంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కౌ క్యాబినెట్ అనేది ఒకటి ఏర్పాటు చేసింది. సో మరి ఆవు సంరక్షణకు సంబంధించి భారతదేశంలో ఏ ఆర్టికల్ ఉంది అని చెప్పొచ్చు. ఆర్టికల్ 48 ప్రకారము గో సంరక్షణ చేయాలి అని చెప్పింది. సో ఇట్లాంటివి భారతదేశంలో జరిగే ఏ సంఘటన అయినా సరే మనము ఆదేశక సూత్రాలకు లింక్ పెట్టుకుంటూ చదవాలి. సో మనకు రాజ్యాంగం అంటే కేవలం ప్రభుత్వం పనితీరు, కార్యనిర్వాహక అధికారాలు, శాసనాధికారాలు ఇవి మాత్రమే చర్చించలేదు. స్టార్టింగ్ లో కూడా నేను మీకు చెప్పాను, భారతదేశ రాజ్యాంగం అనేది చాలా సుదీర్ఘమైంది. దీనికి కారణం ఏంటంటే భారత ప్రజల్లో ఒక గొప్ప మార్పును తీసుకురావడానికి ఉద్దేశించింది. ఎందుకంటే భారతదేశంలో సాంఘిక అసమానతలు ఉన్నాయి, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి పోవాలి అనంటే, ఒక సంక్షేమ రాజ్యం ఏర్పడాలి అనంటే రాజ్యానికి కొన్ని సిద్ధాంతాలు ఇవ్వాలి, రాజ్యానికి కొన్ని మార్గనిర్దేశకాలు ఇవ్వాలి. ఆ మార్గనిర్దేశకాలే ఈ ఆదేశిక సూత్రాలు,
డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఎవరిని డైరెక్ట్ చేస్తూ ఉంది? స్టేట్ ని డైరెక్ట్ చేస్తూ ఉంది. స్టేట్ ని డైరెక్టివ్ చేస్తూ ఉంది అంటే రాజ్యానికి సూచన చేస్తూ ఉంది. మీరు ఇలా చేయండి, ఈ పథకాలను ఇలా అమలు చేయండి, ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన అమలు చేయండి అని చెప్పి చెప్తూ ఉంది. సో ఈ విధంగా మనకు అదేవిధంగా మహిళలకు సంబంధించిన మీరు ఏ పథకం తీసుకోండి, ఏ ఆర్టికల్ కి లింక్ చేయాలో మీరు అక్కడ స్టార్టింగే చదువుకోవాల్సి ఉంటుంది. సో భారతదేశంలో ప్రారంభించే ఏ పథకమైనా సరే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా ఆదేశక సూత్రాలకు మనము లింక్ అనేది చేసుకొని చదువుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతదేశం అన్నది ఒక లౌకిక రాజ్యము. సో చాలా మంది అనుకుంటూ ఉంటారు సెక్యులర్ అనే పదము మనం 42వ రాజ్యాంగ సవరణ ద్వారా భారత ప్రవేశికలో ప్రవేశపెట్టాం, ప్రియాంబుల్. సో నెక్స్ట్ మనం ఈ టాపిక్ తర్వాత రాజ్యాంగంలో పార్ట్స్, రాజ్యాంగంలో షెడ్యూల్స్ పార్ట్స్ ఏ విధంగా ఈజీగా గుర్తుంచుకోవాలి టెక్నిక్ కూడా నేను మీకు చెప్తాను. అండ్ ఆ తర్వాత మనం ప్రవేశికకు వెళ్తాం, అక్కడ కూడా క్షుణ్ణంగా మనం డిస్కస్ చేయొచ్చు. సో లౌకిక రాజ్యం, లౌకిక అన్న పదం, సెక్యులర్ అన్న పదము 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చాం కదా. అంతకుముందు భారతదేశం లౌకిక రాజ్యం కాదా? ఎందుకంటే 42వ రాజ్యాంగ సవరణ మనకు ఎప్పుడు చేశారు? 42వ రాజ్యాంగ సవరణ 1976 లో చేశారు. 1976 లో 42వ రాజ్యాంగ సవరణని కూడా మనం డిస్కస్ చేద్దాం. మనకు ఇక్కడ 1976 లో ఈ సవరణ అనేది వచ్చింది. ఈ సవరణ ద్వారా ప్రియంబుల్లో లౌకిక అన్న పదం చేర్చాం, లౌకిక అన్న పదాన్ని చేర్చారు. అంతకుముందు భారతదేశం లౌకిక రాజ్యం కాదా అంటే 100% భారతదేశం అంతకు ముందు లౌకిక రాజ్యం. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేదీ నుంచి భారతదేశం ఒక సెక్యులర్ స్టేట్ లేదా లౌకిక రాజ్యము అని చెప్పుకోవచ్చు. మరి అప్పుడు చేర్చడం ఏంటి ప్రాధాన్యం అంటే అది మరొకసారి ఉద్ఘాటించాం, అది మన విధానాన్ని ప్రవేశికలోనే చూపాం. మరి అంతకుముందు భారతదేశం ఒక లౌకిక రాజ్యం అని చెప్పే ఆర్టికల్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఆర్టికల్ 14 ఉంది. సో ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్తాం. చట్టం ముందు సమానత్వం, చట్టం నుంచి సమాన రక్షణ. అంటే ఏంటి మీనింగ్? ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే అందరిలాగే అతన్ని కూడా ట్రీట్ చేస్తారు. చట్టం నుంచి సమాన రక్షణ అందరికీ లభిస్తుంది అండ్ చట్టం ఎదుట అందరినీ సమానంగా చూస్తారు. అంతేగాని ఇతను ఈ సామాజిక వర్గం చెందినవాడు కాబట్టి ఇతను శిక్షించకూడదు అని గతంలో ఏవైతే ఇష్యూస్ ఉండేవో అవేవి కూడా ఇప్పుడు లేవు. అంటే ఇది ఒక లౌకిక భావనను పెంపొందించేదే. అదేవిధంగా ఆర్టికల్ 15 లౌకిక భావన సంబంధించింది. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి అని చెప్తుంది. అందరికీ సమానంగా లింగ వివక్ష, వర్ణ వివక్ష, జాతి వివక్ష, కుల వివక్ష, మత వివక్ష ఇవేవి లేకుండా, ఎలాంటి డిస్క్రిమినేషన్ కూడా లేకుండా అందరికీ సమాన విద్యా ఉద్యోగాల్లో అవకాశాలు కల్పించాలని ఆర్టికల్ 15, ఆర్టికల్ 16 అనేవి మనకు చెప్తూ ఉన్నాయి. సో ఇవి మరి లౌకిక భావానికి సంబంధించినవి. అదేవిధంగా మనకు ఆర్టికల్ 17, 18 అస్పృశ్యత నివారణ, అదేవిధంగా రాజాభరణాన్ని రద్దు చేస్తూ ఇవి ఉన్నాయి మనకు. అంటే సమాజంలో ఒక ప్రత్యేకమైన హోదాను అందించే ఏవి కూడా ఉండవు, అందరూ సమానమని చెప్పేవి. అంటే ఇది లౌకికమైంది. అదేవిధంగా ఆర్టికల్ 25, 26, 27 ఇవన్నీ ఏవైతే ఉన్నాయో మనకు లైక్ మతపరమైన హక్కులు అవన్నీ కూడా లౌకికత్వాన్ని పెంపొందించేవే. అదేవిధంగా ఆర్టికల్ 29, 30 మైనార్టీలకు సంబంధించింది. ఈ విధంగా భారత రాజ్యాంగంలో సెక్యులర్ అన్న పదం చేరక ముందుకే మనకు ఆ లక్షణాలు అనేవి, లౌకిక లక్షణాలు కనబడతాయి. సో అయితే భారత లౌకిక లక్షణం అనేది ఒక సానుకూల దృక్పథంతో ఉంది, ఒక సానుకూల దృక్పథంతో ఉంది. పాజిటివ్ ఆటిట్యూడ్ మనకు అనేది భారత రాజ్యాంగానికి సంబంధించి మనకు కనబడుతుంది. పాజిటివ్ ఆటిట్యూడ్ అంటే ఏంటి? సో మనకు నెగిటివ్ ఉండే సెక్యులర్ స్టేట్స్ ఉన్నాయి, పాజిటివ్ సానుకూల దృక్పథం. సో ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ కొరియా దేశం తీసుకోండి, అక్కడ మనకు ఆరాధన అనేది కనిపించదు ఎక్కడ కూడా. సో ఎవరు కూడా టెంపుల్స్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి వీలు లేదు, ఎలాంటి మతపరమైన తమ ప్రాక్టీసెస్ ని కొనసాగించడానికి వీలు లేదు. ఆ విధంగా అది ఒక లౌకిక రాజ్యం. అయితే భారతదేశం కూడా ఒక లౌకిక రాజ్యమే. అయితే ప్రజలు తమకిష్టమైన మతాన్ని పాటించవచ్చు, అదేవిధంగా మతపరమైన కార్యక్రమాలను కొనసాగించవచ్చు, మత ప్రచారాలను కొనసాగించవచ్చు, దేవాలయాలను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, చర్చిలను కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు, మసీదులను కట్టుకోవచ్చు, గురుద్వారాలను కట్టుకోవచ్చు. సో చట్టం ఏవైతే ప్రిన్సిపల్స్ చెప్పిందో వాటిని పాటిస్తూ మనము మన మతపరమైన ఏ ప్రాక్టీసెస్ అయినా కొనసాగించవచ్చు. ఈ విధంగా సానుకూలమైన లౌకిక దృక్పథాన్ని కలిగి ఉన్న దేశము భారతదేశము. సో
సో లౌకిక అన్న పదం మనకు 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చినప్పటికీ భారతదేశం అంతకు ముందు నుంచి కూడా అమల్లోకి వచ్చినప్పటి నుంచి కూడా ఒక గొప్ప లౌకిక దేశంగా మనం చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా ఇది కూడా ఒక భారతదేశానికి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. అదే విధంగా వయోజన ఓటు విధానం. సో చాలా మంది అన్నారు మనం 1919లో తొలిసారిగా మహిళలకు ఓటు హక్కు ఇచ్చారు. అదేవిధంగా 1892వ చట్టం ద్వారా మొదటిసారిగా భారతదేశంలో ఓటు హక్కు అనేది వచ్చింది. సో కానీ అప్పుడు ఏంటి, ట్యాక్స్ అనేది ప్రాతిపదిక, పన్ను కట్టిన వాడు మాత్రమే లేదా ఆస్తి కలిగి ఉన్నవాడు మాత్రమే ఓటు వేసేందుకు అనుకూలం. సో నిజానికి అలాంటి నియమాలు ఉంటే పేదవాళ్ళని పట్టించుకునే వాడే ఉన్నాడు. సో భారతదేశంలో ఇప్పటికీ విపరీతమైన స్థాయిలో పేదరికం అన్నది ఉంది. ప్రభుత్వ గణాంకాలు స్పష్టంగా చెప్తున్నాయి. ఎన్ని పథకాలు వచ్చినా ఈ రోజు కూడా భారతదేశంలో పేదరికం ఉంది. మరి వాళ్ళందరికీ ఎందుకు ఇన్ని పథకాలు అమలు చేస్తూ సంక్షేమ దిశగా భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ ఉన్నారు అనంటే, మరి ఆ సంక్షేమంని అమలు చేసినప్పుడే, సంక్షేమ రాజ్యంగా ఉన్నప్పుడే ప్రజల నుంచి ఓట్లు అనేవి వస్తాయి. లేదంటే ప్రజలు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరిస్తారు. కాబట్టి చదువుతో నిమిత్తం లేకుండా, వాళ్ళ ఆస్తితో నిమిత్తం లేకుండా, వాళ్ళ పన్ను చెల్లింపు సామర్థ్యంతో నిమిత్తం లేకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడం ద్వారా భారతదేశము సమానత్వాన్ని అనేది చాటింది. సో ఈ విధంగా మనకు వయోజన ఓటు విధానం. అయితే మూల రాజ్యాంగంలో మనకు ఇవి 21 ఇయర్స్ గా ఉండింది. 61వ రాజ్యాంగ సవరణ ద్వారా 21 నుంచి 18కి తీసుకొని వచ్చారు. అదేవిధంగా ఏక పౌరసత్వం ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. భారతదేశంలో ప్రతి పౌరుడు భారత పౌరుడుగానే గుర్తింపు పొందుతాడు. అంతేగాని ఒక్కొక్క మా రాష్ట్రానికి సంబంధించిన పౌరుడు నేను అని చెప్పడానికి లేదు. ఏక పౌరసత్వం ఉండడం అనేది ఒక సమాఖ్య లక్షణం అయితే, ఏక పౌరసత్వం ఉండేది మనకు ఒక ఏకకేంద్ర లక్షణంగా చెప్పొచ్చు. సో రాజ్యాంగంలో పార్ట్ 1లో పౌరసత్వం అన్న అంశాన్ని చర్చించారు. ఇప్పుడు మనకు చాలా రిలవెన్స్ ఇది. ఇప్పుడు పౌరసత్వానికి సంబంధించి 2019లో మనకు చట్టం అనేది చేశారు. ఆ చట్టం నేపథ్యంలో మనం ఈ పర్టికులర్ టాపిక్ డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అవి ఆర్టికల్ ఓన్లీ చెప్పారు, దీని విశేషం ఇది, లేదా పౌరసత్వానికి సంబంధించి మనకు ఆర్టికల్ 5, 6, 7, 8, 9, 10, 11 ఉన్నాయి. ఆర్టికల్స్ నేర్చుకుని దానికి సంబంధించిన స్టాక్ అంశాలు నేర్చుకోకూడదు. నేర్చుకోవడం వరకు మాత్రమే పరిమితం కాకూడదు. ప్రస్తుతం ఏం జరుగుతుంది చూడాలి. సో లాస్ట్ ఇయర్ మనకు 2019లో తెచ్చిన పౌరసత్వ చట్టం ఏంటి, దానిలో ఉన్న మార్పులు ఏంటి, అదేవిధంగా పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మనకు కేరళ అసెంబ్లీ ఒక తీర్మానాన్ని కూడా చేసింది. ఈ విధంగా తీర్మానం చేసిన మొట్టమొదటి రాష్ట్రం మనకు కేరళ. వెస్ట్ బెంగాల్ కూడా దీనికి వ్యతిరేకిస్తూ ఒక తీర్మానం చేసింది. ఈ విధంగా ఈ రాష్ట్రాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి, రాష్ట్రాలు వ్యతిరేకిస్తే అది అమలవుతుందా, అమలు కాదా, ఇట్లాంటి అంశాలన్నీ కూడా పౌరసత్వ చట్టంలో భాగంగా మనము సిటిజన్షిప్ లో మనం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా అత్యవసర అధికారాలు భారతదేశంలో ఆర్టికల్ 352, 356 అండ్ 360 ప్రకారము మనకు అత్యవసర అధికారాలు అనేవి ఉంటాయి. సో ఇలాంటి సమయాల్లో భారతదేశం ఏకకేంద్ర ప్రభుత్వంగా వ్యవహరిస్తూ ఉంటుందని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే చెప్పారు. సో మరి ఇవి ఎప్పుడెప్పుడు ఇంపోజ్ చేస్తారు, భారతదేశంలో ఇప్పటి వరకు ఇంపోజ్ అయినవి ఏవి, ఏ సందర్భాల్లో ఇంపోజ్ అయ్యాయి, అండ్ అదే విధంగా ఆర్టికల్ 360 ఇప్పటి వరకు మనకి ఇంపోజ్ కాలేదు. సో ఇట్లాంటి అంశాలు, అత్యవసర అధికారాలు అన్నవి చాలా తక్కువ రాజ్యాంగాల్లో ఉంటాయి. మనం ఈ అత్యవసర అధికారాలు 1930 చట్టం నుంచి తీసుకున్నాం. అయితే అత్యవసర అధికారాలు ఉన్నప్పుడు మనకు కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి సస్పెండ్ అవుతాయి. ఈ పర్టికులర్ ఇష్యూ మాత్రం మనము జర్మనీ రాజ్యాంగం నుంచి గ్రహించాము. సో ఏ ఆర్టికల్ సస్పెండ్ అవుతాయి, ఏ ఆర్టికల్ సస్పెండ్ కావు. 42వ రాజ్యాంగ సవరణ ఏం చెప్పింది, 44వ రాజ్యాంగ సవరణ దీనికి సంబంధించి ఏం చెప్పింది. సో ఎలాంటి అత్యవసర పరిస్థితి ఉన్నా సరే సస్పెండ్ కాని ఫండమెంటల్ రైట్స్ ఏమున్నాయి. సో ఇక్కడ ఆస్పిరెంట్స్ కి నేను క్వశ్చన్ ఇస్తున్నాను. మనకు అత్యవసర ఏ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ ఉన్నా సరే కొన్ని ఫండమెంటల్ రైట్స్ అనేవి మనకు సస్పెండ్ కావు. సో ఆస్పిరెంట్స్ కి రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ఆర్టికల్స్ ఏవో మీరు యూట్యూబ్ లో రెస్పాండ్ కండి. ఓకే, మీరు జస్ట్ ఏ ఆర్టికల్ అయితే ఆర్టికల్ నంబర్ రాసేసి వదిలేసేయండి. నెక్స్ట్ క్లాస్ లో నేను దీన్ని మీకు క్షుణ్ణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ విధంగా ఒక సమాఖ్య రాజ్యంలో ఏకకేంద్ర లక్షణం ఉండే అత్యవసర అధికారాలు ఉండడం కూడా ఒక ప్రత్యేకతగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా స్వతంత్ర వ్యవస్థలు, మరి స్వతంత్ర వ్యవస్థలు లేనప్పుడు ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు. ఎన్నికల సంఘం ఒక స్వతంత్ర వ్యవస్థ. ఎన్నికల సంఘం గాన ప్రభుత్వం కార్యనిర్వాహక వర్గం చెప్పినట్టుగా ఉంటే ఇంకా ఎన్నికల్లో ఎప్పుడు ఒకే పార్టీ గెలుస్తూ ఉంటుంది. సో
అదేవిధంగా కాగ్ కంట్రోల్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఒక స్వతంత్ర వ్యవస్థగా అది లేని పక్షంలో అండ్ ప్రభుత్వం చేసే తప్పుడు వేయాలనేవి రావు. ఈ విధంగా ఆర్థిక సంఘం కావచ్చు ఇలా ఎన్నో స్వతంత్ర వ్యవస్థలను భారత రాజ్యాంగంలో ఏర్పాటు చేశారు. అండ్ మూడంచెల విధానం అనేది భారత రాజ్యాంగంలో మనకు కనిపిస్తుంది. అంటే కేంద్ర స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ఉంటుంది, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది, అండ్ అదేవిధంగా మనకు స్థానిక ప్రభుత్వాలు అనేవి ఉంటాయి. పట్టణాలు అయితే నగరపాలికాస్ అనేవి ఉంటాయి. అదే విధంగా పంచాయతీ అయితే గ్రామ పంచాయతీలు అనేవి ఉంటాయి. ఈ విధంగా 3 స్థాయిల్లో మనకు ప్రభుత్వాలు ఏ స్థాయికి ఆ స్థాయికి వాళ్ళకి అధికారాలు. కేంద్రానికి కేంద్ర జాబితా ఉంది, రాష్ట్రానికి రాష్ట్ర జాబితా. అదేవిధంగా మనకు గ్రామ పంచాయతీలు లేదా నగరపాలికలు వాటికి కూడా ఒక జాబితాలు అనేవి మనకు రాజ్యాంగంలో కనిపిస్తాయి. ఆర్టికల్ 243లో ఇవన్నీ స్పష్టంగా పేర్కొన్నారు. భారత రాజ్యాంగంలో సుదీర్ఘమైన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 243. అన్నిటికంటే అతిపెద్ద ఆర్టికల్ ఏదంటే 243వ ఆర్టికల్. సో ఈ విధంగా స్థానిక ప్రభుత్వాలకు కూడా ఎంతో ప్రాధాన్యం అనేది భారత రాజ్యాంగంలో ఉంది. సో ఓకే, నెక్స్ట్ క్లాస్ లో మనము పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్స్, అవి మెమరీ టెక్నిక్స్ తో కూడా మనం ఓకే షెడ్యూల్స్ ఎట్లా నేర్చుకోవాలి చెప్తాను. దెన్ ఆ తర్వాత మనము ప్రియాంబుల్ ఓకే ప్రవేశిక నుంచి పార్ట్ 1 పార్ట్ 2 అట్లా వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.